బాగా ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి వాక్యము 11వ అధ్యాయం 52వ వాక్యము. దైవం ఇక్కడ ఒక ప్రవక్త తన జాతి వద్దకు వెళ్ళారు. ప్రవక్తలు ఎవరండి? మనలోనే ఒక మంచి వ్యక్తులను, నైతికంగా ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తులను దైవం తన ప్రవక్తలుగా ఎంపిక చేసుకుంటాడు. వారి ద్వారా ఆయా ప్రాంత ప్రజలకు, ఆయా జాతి ప్రజలకు ఆయన సందేశం ఇస్తాడు. అలాగా ఒక జాతికి పంపబడినటువంటి, ఒక జాతి వద్దకు పంపబడినటువంటి ఒక ప్రవక్త ఇస్తున్నటువంటి సందేశం ఏం చెప్తున్నాడు ఆయన? ఓ నా జాతి ప్రజలారా, నేను మీ వాడినే కదా, మీ మధ్య పుట్టినటువంటి వాడినే, మీ మధ్య పెరిగినటువంటి వాడినే కదా, నేను ఎక్కడి నుంచో రాలేదు కదా. అదే చెప్తున్నాడు ఆయన. ఓ నా జాతి ప్రజలారా, నా జాతి సోదరులారా, మీ ప్రభువును క్షమాభిక్ష కోరుకోండి, ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. ఆయన మీకై ఆకాశ ద్వారాలు తెరుస్తాడు. ఇప్పుడు మీకున్న శక్తికి మరింత శక్తిని ఇచ్చి పెంచుతాడు. దోషులైపోయి ఆయన ఆరాధనకు విముఖులు కాకండి. ఎంత స్పష్టంగా ఆయన బుజ్జగిస్తూ చెప్తున్నాడు చూడండి ప్రవక్త. ఈ వాక్యాలన్నీ కూడా మనకు కూడా చెల్లుబాటు అవుతాయి. ఎందుకంటే మనం కూడా తప్పుల్లో ఉంటాం. ఫస్ట్ ఏంటి, దైవం ఏం చెప్తున్నాడు ఆయన ప్రవక్త తన ప్రజల వద్దకు? మీ ప్రభువును క్షమాభిక్ష వేడుకోండి. మీరు తప్పులు చేస్తున్నారు, మీరు పాపాలు చేస్తున్నారు, ఆయనకు దూరంగా పోయి మీ ఆత్మలకు అన్యాయం చేసుకుంటున్నారు. సరే, ఇవన్నీ విడిచిపెట్టండి, క్షమాపణ వేడుకోండి. ఆయన అమితంగా క్షమిస్తాడు, క్షమాపణను ఎంతగానో ప్రేమిస్తాడు. తప్పును తెలుసుకుని మరలి వచ్చే తన యొక్క దాసుల పట్ల ఆయన అమితమైనటువంటి కారుణ్యంతో మరలుతాడు. మీరు ఆయన వైపునకు తిరగండి, ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అంటారు కదా మహాశిలాగా. ఆ పశ్చాత్తాపం చిత్తశుద్ధితో కూడినటువంటిదే ఉంది. దైవం మాత్రమే, సృష్టి ప్రభువు మాత్రమే దీన్ని క్షమించేవాడు, మరి ఎవరు కూడా లేరు ప్రపంచంలో అన్న ఆలోచనతోటి, కన్నీటితోటి మన పాపాలకు మరి క్షమాపణ వేడుకున్నట్లయితే నిశ్చయంగా, నిస్సందేహంగా ఆయన కారుణ్య వీక్షణము తప్పనిసరిగా మరలుతుంది. అదే చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అమితమైనటువంటి సంతోషంతో ఆకాశ ద్వారాలు తెరిచేస్తాడు. అంటే మీకు ఏదైతే ఆ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఆయన బయటకు తీస్తాడు. ఏదైతే మానసికమైనటువంటి అశాంతికి గురైపోయి ఉన్నారో మీరు, ఆ మానసిక అశాంతిని దూరం చేసి ప్రశాంతతను ప్రసాదిస్తాడు. ఇప్పుడు మీకు ఉన్నటువంటి శక్తిని ఇచ్చి మరింతగా పెంచుతాడు. విల్ పవర్, ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు. అంతే తప్పించి ఆయన మీకు సంపద ఇచ్చేస్తాడు, లేకపోతే మరొకటి ఏదో ఇచ్చేస్తాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాడని ఇక్కడ వాగ్దానం చేయడం లేదు మహాశిలాగా. ఇవన్నీ పనికిరానటువంటివి కదా, సమసిపోయే, అవన్నీ కూడా మరి ఈ ప్రపంచంలో అంతమైపోయాయి కదా. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మానసిక స్థైర్యాన్ని, విశ్వాస మాధుర్యాన్ని, విశ్వాస బలాన్ని ప్రసాదిస్తాడని అర్థం అనమాట. సర్వేజన సుఖ్నోభవంతు. థ్యాంక్ యూ.